ఈ డబ్బును దేనితో పోలుస్తున్నాడంటే క్రూర ముఖం, అపవాదితో పోలుస్తున్నాడు దేవుడు. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును, అది ఘట సర్పం వలె మాట్లాడుచుండును. మాట్లాడుతుంది అంటే డబ్బు ఏం చేస్తుందంటే మనుషులతో ఏం చేస్తుంది? మాట్లాడేస్తుంటది, న్యాయం తిప్పేస్తుంటది. అప్పటి వరకు మనం న్యాయం పక్కన మాట్లాడినవాడు తర్వాత ఏమవుతుందంటే మాట్లాడు, అవతల వైపు మాట్లాడుతుంటాడు. ఎవరి ప్రభావం ఇది? డబ్బు ప్రభావం. అదే మాట్లాడుతున్నాడు. ధనానికి ఉన్న శక్తి చెప్తున్నాడు, దాని ప్రభావం చెప్తున్నాడు అక్కడ. అంటే ఏదైనా చేయించగలదు, ఎందుకంటే అది క్రూర మృగం అది. కాబట్టి దానికి అంత శక్తి ఉంది. కొద్దివారు కాని, గొప్పవారు కాని, ధనికులు కాని, దరిద్రులు కాని, స్వతంత్రులు కాని, దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసట యందునైనను ముద్ర వేయించుకున్నట్లుగా. అబ్బా, ప్రతి వారు ధనవంతుడు, పేదవాడు, ఉన్నవాడు, లేనివాడు అని ఏమి తేడా లేదు, అందరినీ ప్రభావితం చేస్తుందట. కుడి చేతిలోను నొసట మీద ముద్ర. ఎలా లెక్కిస్తాం డబ్బులు? దేంతో? కుడి చేయ కదా. నొసట అంటే మన మెదడులో దాని గురించి ఆలోచిస్తాం. ముద్ర వేసింది. ఇది క్రూర ముఖం. కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. దానికి తలకెక్కించుకున్నావా ఏమైపోతావంటే అది నేను కింద పడేస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం